రాబోయే 4 నెలల్లో రైతుల చేతికి 43,000 కోట్లు. ఫస్ట్ టార్గెట్ రుణమాఫీ. నిధుల సమీకరణ స్పీడప్. ఎఫ్ఆర్బిఎం పరిధిలో 10,000 కోట్ల మేర అప్పు. టీజీఐఐసి నుంచి నిధులు సేకరించాలని నిర్ణయం. త్వరలోనే రుణమాఫీ గైడ్లైన్స్ విడుదల. నెలపాటు రుణమాఫీ రైతుల ఉత్సవాలు జరిపేలా ప్లాన్. అనంతరం పంటల బీమా, రైతు బీమా, రైతు భరోసా. రుణమాఫీ 31,000 కోట్లు. రైతు భరోసా 7,000 కోట్లు. పంట రైతు బీమా 5,000 కోట్లు. మొత్తం 43,000 కోట్లు. రాబోయే 4 నెలల్లో రాష్ట్ర రైతులకు దాదాపు 43,000 కోట్లు పంపిణీ చేసేందుకు రాష్ట్ర సర్కార్ రెడీ అవుతుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థల పరిపూర్ణంగా చేసే దిశగా కీలక అడుగులు వేస్తుంది. తొలుత బ్యాంకు రుణాల నుంచి రైతులను విముక్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. వచ్చే నెల నుంచే ప్రారంభించనున్న రైతు రుణమాఫీ ప్రక్రియ కోసం నిధుల సమీకరణ వేగవంతం చేసింది. దీంతో పాటు పంటల బీమా, రైతు బీమా స్కీమ్లకు కూడా ప్రభుత్వం త్వరలోనే ఫండ్స్ రిలీజ్ చేయనుంది. వీటికి తోడు రైతు భరోసా స్కీమ్ కింద ఈ సీజన్లో రైతు ఖాతాల్లో ఏకంగా 7,500 చొప్పున పెట్టుబడి సాయం జమ చేయనుంది. ఇలా రుణమాఫీ కింద 31,000 కోట్లు, రైతు భరోసా కింద దాదాపు 7,000 కోట్లు, పంటల బీమా, రైతు బీమా కింద 5,000 కోట్లు మేర రైతులకు లబ్ధి చేయనుంది.